ఓజీ పవన్ కళ్యాణ్ గారు సృష్టిస్తున్న ప్రకంపన అయితే ఇప్పుడు భూగోళం మొత్తం కాదు, సో దేశం మొత్తం కాదు, సో వరల్డ్ వైడ్ గా సో ఒక షేక్ అవుతుంది అనమాట. ఓజీ మూవీ దెబ్బకైతే ప్రతి థియేటర్ కూడా దద్దరిల్లిపోయేలాగా అయితే గ్రాండ్ రిలీజ్ అయితే చేశారు కదా. సో ఆ గ్రాండ్ రిలీజ్ ఫస్ట్ డేని 154 కోట్ల గ్రాస్ ని అందుకుందంటే సో పవన్ కళ్యాణ్ గారి ప్రకంపన ఏ విధంగా స్ప్రెడ్ అయింది, అసలు ఓజీ ఫీవర్ ఎలా స్ప్రెడ్ అయింది అనేది మీ అందరి ఊహలకి వదిలేస్తున్నాను అనమాట. అలాంటి ఊహలకి సో ఇప్పుడు ఈ రోజు 50 days షో ప్రీమియర్ షో 50 days షోస్ అయితే వేస్తున్నారు అనమాట. పెద్ద పెద్ద మెయిన్ థియేటర్స్ అయితే వేస్తున్నారు హైదరాబాద్ లో. సో అది కూడా బుకింగ్స్ అయితే ఓపెన్ చేశారు. ఆ బుకింగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో సో హౌస్ఫుల్ అయిపోయినాయి అనమాట. థియేటర్స్ 9 PM షోస్ అయితే వేస్తున్నారు కదా. ఆ 9 PM షోస్ కి అయితే థియేటర్స్ బుకింగ్ అయితే మామూలుగా లేవు భయ్యా. ఎక్స్ట్రాడినరీ లెవెల్లో ఈ రకంగా 50 days అంటే 50వ రోజు కూడా ఇలాంటి ప్రీమియర్ షోస్ వేయడం, 9 PM షోస్ వేయడం అనేది ఒక ప్రత్యేకత అని చెప్పుకోవాలి. TFIలో ఇది ఒక ప్రత్యేకత అని చెప్పుకోవాలన్నమాట. మామూలుగా అది పవన్ కళ్యాణ్ గారి కెరియర్ లో ది బెస్ట్ మూవీగా నిలిచిన ఓజీ మూవీకి ఇలా జరగడం, అలాగే సుజిత్ గారి టేకింగ్, అలాగే మన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు పెట్టిన డెడికేషన్, అలాగా మంచి ఎఫర్ట్ పెట్టి ఇలా మూవీ తీయడం అనేది సో ప్రజల్లోకి ఇలా సో ఫ్యాన్స్ మీద వెళ్ళడం, అలాగే ఫ్యాన్స్ దీన్ని ఫుల్ గ్రాండ్ సక్సెస్ చేయడం కూడా ఎక్స్ట్రాడినరీగా ఉందన్నమాట. మూవీ కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో దూసుకెళ్ళిపోతూ ఉన్నాయి. ఇప్పటికీ కూడా దూసుకెళ్ళిపోతే ఉన్నాయన్నమాట. థియేటర్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఓజీ మూవీ. ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన మూవీ పవన్ కళ్యాణ్ కెరియర్ లో. అండ్ ఈ 2025 మూవీలో ఓజీ మూవీ అని చెప్పుకోవాలి. బుకింగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ జరుగుతున్నాయి భయ్యా, మామూలుగా లేవు. మీరు కూడా ఏమైనా హైదరాబాద్ లో లోకల్లో ఉన్నట్లయితే టికెట్స్ అన్ని బుక్ చేసుకోండి. సో వెళ్ళి థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే పొందండి అనమాట. థియేటర్ ఎక్స్పీరియన్స్ మస్ట్ బెస్ట్ అని చెప్తాను అనమాట. ఎందుకంటే ఆ రకంగా సౌండ్స్, విజువల్స్ అన్ని కూడా క్లియర్ కట్ గా మనకు వినిపిస్తాయి అనమాట మొబైల్ కన్నా కూడా. సో అండ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా మోస్ట్ పవర్ఫుల్ అని చెప్పవచ్చు నా దృష్టిలో అనమాట. సో కలెక్షన్స్ వివరాల్లోకి వెళ్తే మామూలుగా ఇప్పటికీ కూడా చిన్న సిటీస్ లో, మేజర్ సిటీస్ లో అయితే ఓజీ మూవీ ఇంకా తీసేయలేదు అనమాట. డిసెంబర్ వరకు ఈ మూవీ అనేది రన్ చేస్తూనే ఉంటారు థియేటర్స్ లో. డిసెంబర్ వరకు రాసి పెట్టుకోండి. సో డిసెంబర్ వరకు కూడా కొన్ని చోట్ల థియేటర్స్ అయితే రన్ అవుతూ ఉన్నాయి అనమాట. ఎక్కడ కూడా తీసేయని మోస్ట్లీ మేబీ అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా డిసెంబర్ నుంచి కొత్త సినిమాలు, పెద్ద స్టార్స్ అంటే పవన్ కళ్యాణ్ కాదు సో సీనియర్ స్టార్స్ వస్తూ ఉంటారు కాబట్టి డిసెంబర్ లో. లైక్ మనకు అఖండ ఉంది కాబట్టి కొంచెం ఓజీ ఫీవర్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. దాని తర్వాత మనకి మార్చి నుంచి సో మళ్ళీ పెద్ద సినిమాలు, అండ్ జనవరిలో కూడా మన మెగాస్టార్ చిరంజీవి గారి మూవీ కూడా ఉంది కాబట్టి ఆ అప్డేట్స్ కూడా మన ఛానల్లో వస్తుంటాయి. చిరంజీవి గారి ఫ్యాన్స్ ఎవరైనా చూసినట్లయితే సో మన ఛానల్ కూడా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద ట్యాప్ చేసేయండి. మీకు ఏ వీడియో పెట్టినా నేను వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తున్నాను. ఇక కలెక్షన్స్ పరంగా వస్తే నిన్న మీద ఒక 2 lakhs పెరిగింది అనమాట. నిన్న వీడియో చూడకపోతే వెళ్ళి చూడండి. ఆ వీడియోలో క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. కలెక్షన్స్ నైజాం, సీడెడ్, కోస్టల్ ఆంధ్ర, పలు చోట్ల కర్ణాటకలో కూడా అక్కడక్కడ మూవీస్ అయితే ఆడుతూ ఉన్నాయి. అండ్ ఈ రోజు 50 days షోస్ అయితే వేస్తారు హైదరాబాద్ లో. మేజర్ సిటీస్ లో అయితే వేస్తున్నారు అనమాట. ప్రీమియర్ టికెట్స్ బుకింగ్ కూడా ఓపెన్ అయ్యింది. అండ్ 9 PM షో అయితే వేయబోతున్నారు. సో గుర్తుపెట్టుకోండి, హైదరాబాద్ లోకల్లో ఉన్న వాళ్ళైతే వెళ్ళి చూసి థియేటర్ ఎక్స్పీరియన్స్ ని సో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద ట్యాప్ చేసేయండి. ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.